ఈ రోజు నుండి నేనైతే డ్రైవింగ్ అయితే నేర్చుకుంటా ఉన్నాను, కార్ డ్రైవింగ్. ఇదే మనం నడిపే కారు. ఎండ మాత్రం మామూలు కొడతలేదు భయ్యో. సో ఫైనలీ ఎగ్జామ్ రాసేసి వచ్చేసాం మనము. చూడొచ్చు మహేంద్ర థార్ రాక్స్. సో హలో గైస్ అందరికీ, మీరు తమ్నెల్లో చూసింది కరెక్టే. ఈ రోజు నుండి నేనైతే డ్రైవింగ్ అయితే నేర్చుకుంటా ఉన్నాను, కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది అనేసి. ఇంకా ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాగే నేను 30 days 1 month అయితే నేర్చుకుంటా ఉన్నాను. 1 month రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి. దాన్ని అయితే సపోర్ట్ చేయండి. మీరైతే రెగ్యులర్ తీస్తాను నేను. కార్ డ్రైవింగ్ అనే కాదు, బయట తిరిగేది కూడా తీస్తాను. అయితే ఈరోజు నుండి నేర్చుకుంటున్నాను. మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఈ కారే మనం తోలేది. ఇంకా నేర్చుకుందాం. పొద్దుగానే టైం వచ్చేసి 7 అయితే అవుతా ఉంది. ఇంకా రాలేదు నేర్పించే అతనైతే. ఇంకా నేర్పించే అతను వచ్చిన తర్వాత ఇక మనం నేర్చుకుందాము. 7 అవుతుంది. పొద్దుగా 6:30కి లేచి వచ్చేసాను నేను వీడికి నేర్చుకోవడానికి. ఇగోండి ఇదే కారు వచ్చేసి మొత్తానికి ఇదే మనం నడిపే కారు. లోపల వచ్చేసి కూడా కూర్చున్నాం మనము. ఇంకా స్టార్ట్ చేద్దాము. అంకుల్కి నాకు వచ్చేసారు, నేర్చుకుందాం. ఇదే కార్ వచ్చేసి కూర్చున్నాను డ్రైవింగ్ సీట్లో. మనమైతే ఇంకా నడుపుదాము. కొద్దిసేపు ఆగిన తర్వాత కార్ అయితే తుడుస్తూ ఉన్నారు. సో ఫైనల్ ఇప్పుడు వచ్చేసి నడిపేసి వచ్చేసాను నేను. ఇంకా మంచిగా నడిపాను అనుకోండి. ఫస్ట్ రోజు వచ్చేసి మనకి స్టీరింగ్ అయితే ఇస్తారు. స్టీరింగ్ తోటే మనం మొత్తం నడిపేది. ఒక వారం రోజులు అనుకుంటా స్టీరింగ్ తోటే. తర్వాత వచ్చేసి వేరేగా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి మనము. సో ఫైనలీ రూమ్ కాడికి అయితే వచ్చేసాను. అలాగే ఈరోజు మధ్యాహ్నం కాలేజ్కి అయితే వెళ్ళాలి. పొద్దునైతే లేదు కాలేజ్, మధ్యాహ్నం అయితే ఉంది. ఎగ్జామ్ అయితే నడుస్తూ ఉంది మాకి. ఈరోజు 3 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఈ రోజున రేపు. ఇంకా ఎగ్జామ్స్ కోసం పోవాలి మనం అయితే కాలేజ్ కాడికి. ఇన్ని రోజులు కాలేజ్కి వెళ్ళలేదు నేనైతే, ఎందుకంటే ఇక పనులు ఉండే కదా, అందుకనేసి వెళ్ళలేదు. ఇంకా ఈరోజు అయితే వెళ్దాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మీరు. నేను ఇప్పుడే నడిపేసి వచ్చేసాను. కార్ అయితే నేర్చుకున్నాను. ఓన్లీ స్టీరింగ్ అయితే నేర్పారు ఈరోజు. ఇంకా రోజు ఎన్ని రోజులు నేర్పుతారో చూద్దాము. 1 month అయితే నేర్పుతారు. రోజుకి ఏదేదో మీకైతే చెప్తూనే ఉంటారు. డైలీ తీస్తూనే ఉంటా వీడియో అయితే. ఇంకా ఇప్పుడైతే వచ్చే పండుకోవాలి. 1:30కు ఉంది ఎగ్జామ్. తర్వాత నిద్ర కూడా వస్తుంది భయ, పొద్దుగానే లేచాను కాబట్టి. కొద్దిసేపు పండుకొని తర్వాత లేచి రెడీ అయ్యి వెళ్దాం మనమైతే కాలేజ్ కాడికి. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయాను. ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరిపోయాను నేను. ఇంకా ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయాను కాలేజ్కి వెళ్ళడానికి. ఇంకా ఇప్పుడు వచ్చేసి కాలేజ్కి అయితే వెళ్తా ఉన్నాను నేను. బస్ స్టాప్కి అయితే వచ్చాను, NMDC బస్ స్టాప్కి. ఇక్కడ నుండి బస్ ఎక్కేసి వెళ్ళాలి మనం. 1.5 హాఫ్ అన్ అవర్ ఏం పడుతుంది మనకి కాలేజ్కి వెళ్ళడానికి ఇక్కడ నుండి బస్కి. ఇంకా ప్రజెంట్ వచ్చేసి వెళ్ళిపోదాం మనము. కాలేజ్ దగ్గర వెళ్ళేసి కలుస్తాను. ఇంకా బస్ ఎక్కేది ఉంది మనకు. ఇదే NMDC బస్ స్టాప్. ఎండ మాత్రం మామూలు కొడతలేదు భయ్యో. చెట్టు నీడకు వచ్చేసి నిలుస్తున్నాను నేను. ఇవన్నీ చూడొచ్చు. మా సబ్ ట్యాంక్ వచ్చాను. అభిషేక్ గారు వచ్చిండు. ఇంకా బస్ ఎక్కేసి కాలేజ్ కాడికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ బస్ అయితే దిగేసినాము. ఇంకా వెళ్తా ఉన్నాము. ఇవ్వండి అభిషేక్ గారు అయితే వెళ్తా ఉన్నాడు. ఇంకా ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ ఉంది. 3:30 వరకు ఉంది మనకి ఎగ్జామ్ వచ్చేసి. 1:30 నుండి 3:30. ఇంకా ఎగ్జామ్ రాసేసి మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తా ఉన్నాము. సో ఫైనలీ ఎగ్జామ్ రాసేసి వచ్చేసాం మనము. ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కానీ తొందరగానే రాసేసాము. 15-20 minutesలో ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2:40కే మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3:30కి కంప్లీట్ అయ్యేది. ఇంకా ఇప్పుడు వచ్చేసి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇవ్వండి అలాగే మేము బేకరీకి వెళ్ళేసి వచ్చాము తిరిగేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి బస్ ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోదాం మనము. ఇంకా ఇప్పుడే బస్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసాను.
ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకనే వీడియో అయితే తీయలేదు నేను. అండ్ ఎండ మాత్రం మామూలు కొడతలేదు భయ్యో, పొట్టు కొడుతుంది ఎండ అయితే. ప్రజెంట్ నడుచుకుంటా పోతా ఉన్నాను రూమ్ సైడ్కి. ఈ ఎండకి మొత్తం కర్రగా అయిపోతున్నా భయ్య. సన్ స్క్రీన్ ఇట్లా ఏమైనా యూజ్ చేయాలి, మామూలు కాదు, ఎండ ఘోరంగా చంపుతుంది. ఈరోజు పోయినా నేను కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి. రేపు కూడా ఎగ్జామ్ ఉంది మనకి. రేపటి వీడియోకి నాకు వస్తుంది. ఇప్పుడు కొంచెం నీడ్ వచ్చింది భయ్య చెట్ల వల్ల. అమ్మ ఇంతవరకు ఎండ చంపుతున్నది భయ్య ఎండ. ఇప్పుడు కొంచెం నీడ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మహేంద్ర థార్ రాక్స్, మస్తుంది భయ్య. 6 doors అనుకుంటా, మస్తుంది కార్ అయితే. ఫైనల్లీ రూమ్ కాడికి అయితే వచ్చేసాం మనము కాలేజ్ నుండి. అమ్మ ఈరోజు పొద్దుగానే 6:40కి లేచి ఇంకా కార్ నేర్చుకొని పోయినా కదా. ఆడ నుంచి వచ్చేసి కొద్దిసేపు ఫోన్ చూసి ఇంకా కొన్ని వీడియో ఎడిటింగ్ చేసేది ఉంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ చేశాను. తర్వాత ఇక ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ కోసం అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను. ఎగ్జామ్ రాసేసి ఇప్పుడే వచ్చాను నేను. ఈరోజు అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు మంచిగా అనిపించింది అనేసి అనుకుంటున్నాను. ఈ రోజు నుండి రెగ్యులర్ వీడియోలు తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. నేనైతే రెగ్యులర్ వీడియోలు తీసి పెట్టడానికి మీరైతే ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.